వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. చాలా మంది మిత్రులు నన్ను గురుకుల పీటీ టీచర్ల రిక్రూట్మెంట్ ఎప్పుడన్నా మరి రిజల్ట్స్ వచ్చింది, మనకు టీజీపీఎస్సీ ఇలా కూడా ప్రొవిజనల్ లిస్ట్ పెట్టినారు, వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందని చాలా విషయాలు నన్ను అడిగినారు. అయితే వాళ్ళకు నేను చెప్పినాను, ఖచ్చితంగా ఈ వీక్లో మీకు పికప్ లిస్ట్ అనేది తీసి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తారు. అది దసరా లోపు ఇవ్వవచ్చు అని కూడా చెప్పినాను వాళ్ళకి అప్పుడు వీడియోలో. నిజంగానే ఈరోజు మన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే టీపీసీసీ చైర్మన్ ముఖేష్ గౌడ్ ఉన్నారో వారు చెప్పినారు, 600 గురుకుల పీఈటీ టీచర్లకు అతి త్వరలో నియామక పత్రాలు అందజేయబోతున్నాము. అది 2017 సంవత్సరంలో జరిగిన రిక్రూట్మెంట్. 2017 సంవత్సరంలో రిక్రూట్మెంట్ జరిగితే వివిధ కారణాల వల్ల కోర్టులో కేసులైనాయి. కోర్టులో కేసుల కారణంగా నాంచుతూ చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 6 సంవత్సరాల దాకా అయిపోయింది. పాపం చాలామంది మిత్రులందరూ కూడా నిరాశ నిస్పృహతో చాలామంది ఉన్నారు. 700 పోస్టులు యాక్చువల్లీ, కానీ మొత్తంగా అటు ఇటు మొత్తంగా 600 పోస్టుల వరకు నియామక పత్రాలు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఎందుకంటే కొంతమంది ఇంతకుముందే వేరే వేరే ఉద్యోగాలలో కూడా సెటిల్ అయిపోయారు, గవర్నమెంట్ ఉద్యోగాలలో ఇటు అందరూ వెళ్ళిపోయారు. మిగతా 600 మందికి పైగా ఇప్పుడు ఈ దసరా వరకు అయితే ఖచ్చితంగా నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి కూడా న్యూస్లో రావడం జరిగింది. ముఖేష్ గౌడ్ గారు కూడా వాళ్ళు ఒక ప్రెస్ నోటులో అంటే న్యూస్ పేపర్లో వచ్చిన విషయం ఒకటి, ఇంకోటి అతను అఫీషియల్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఖచ్చితంగా గురుకుల వారు ఎవరైతే నిరీక్షణతో ఇన్ని రోజులు ఫైట్ చేసినారో కోర్టులో ఆ కేసును పట్టుకొని పాపం చాలా రోజులు తిరిగినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైనా వాళ్ళ కళలు కోరికలు నెరవేరుతాయా లేదా అన్న ఆలోచనలతో కూడా ఉండినారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న టైంలో, అంటే ఎన్నికల వాళ్ళ మేనిఫెస్టోలో ఆ టైంలో వీళ్ళు పోయి కలవడము, వీళ్ళు పోయి రిక్వెస్ట్ చేయడము, వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, టీపీసీసీ దృష్టికి తీసుకుపోవడం, ఇట్లా వీళ్ళందరూ చేయడంగానే ఎమ్మటే ఆ కోర్టులో ఉన్న కేసులన్నిటిని కూడా పరిష్కరించి కోర్టు నుండి క్లియరెన్స్ పట్టుకొచ్చుకున్న తర్వాత ఎమ్మటే టీజీపీఎస్సీ మళ్ళీ 1:3 వెరిఫికేషన్ లిస్ట్ పెట్టింది. మొన్నటి వరకు వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 600 మందికి అయితే ఉద్యోగాలు ఇవ్వనున్నారని అఫీషియల్గా అయితే ప్రభుత్వమే ప్రకటిస్తుంది. అది కూడా దసరా లోపు లేకపోతే దసరా తర్వాత ఖచ్చితంగా అయితే వాళ్ళకు దసరా గిఫ్ట్గా అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు గురుకుల పీఈటీ. మళ్ళీ గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ ఏమైనా ఉంటుందా అని మీరు నన్ను అడగవచ్చు. అలాంటి దాని గురించి ఎక్కడ కూడా వాళ్ళు క్లియర్గా చెప్పలేదండి. గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అనేది లేనట్టే. ఎందుకంటే 3000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గురుకులాలలో. ఆ 3500 ఉద్యోగాలు మళ్ళీ భర్తీ చేయడానికి ఎక్కడ కూడా డౌన్ మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడలేదు. చాలామంది ఆదర్శ స్కూల్స్, మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ ఎప్పుడు అంటున్నారు, ఇక దాని గురించి కూడా గవర్నమెంట్ ఎలాంటి అఫీషియల్ డిక్లరేషన్ చేయలేదు. దాని గురించి కూడా ఏమన్నా న్యూస్ వస్తే మీకు ఏమంటే చెప్తా. ఇంకెవరైనా సికింద్రాబాద్ మన రైల్వే పరిధి జోన్లో ఉద్యోగాలు పడ్డాయి, ఒక 800 పోస్టులు ఉన్నాయి. దానికి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నమాట అప్లై చేసుకోండి. ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇంటర్తో స్టార్ట్ అవుతున్నాయి. మంచి పోస్టులు అండి, చాలా బాగున్నాయి. దాని మీద వీలైతే ఒక వీడియో కూడా చేస్తా. మంచి శాలరీస్, గుడ్ జాబ్ ఈ రైల్వేస్లో. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ మంచిది ఉన్నాయి ఉద్యోగాలు. మీరు త్వరగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. మొత్తానికి అయితే పీఈటీలో ఒక కాలం నెరవేరినట్టే. పీఈటీలకు దసరా లోపు అయితే నియామక పత్రాలు ఇవ్వబోతుంది గవర్నమెంట్. వాళ్ళందరూ కూడా మీరు ఎవరెవరైతే సెలెక్ట్ అయినారో మీరందరూ కూడా ఇక హ్యాపీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పత్రికలో ఎక్కడ కూడా మనకు డిఎస్సి గురించి, జనరల్ ర్యాంకింగ్ లిస్టు గురించి, ఫలితాల గురించి ఏడ రాలేదు. ఈరోజు కూడా నిరాశ నిస్పృహనే. మరి రేపు చూద్దాము. ఇంకోటి ఏంటంటే అక్టోబర్ 5వ తారీఖు నాడు మన డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాసినారో వాళ్ళందరూ కూడా మరి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసును ముట్టడించడానికి వెళ్తున్నారు. ఆ ధర్నా కార్యక్రమంలో మన మిత్రులందరూ కూడా మరి వెళ్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా ఒక అప్డేట్ మన దగ్గరకు వచ్చింది. అందరూ కూడా 5వ తారీఖు వరకు అందరు సిద్ధపడి వెళ్ళి మా రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అనే విషయాన్ని మాట్లాడడానికి వెళ్తున్నారు. ఒక చిన్నపాటి నిరసన కార్యక్రమం ఇది, అంతే తప్ప వేరేది ఏం లేదు. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ శాంతియుతంగానే ఉండండి భయ్య. ఎందుకంటే లైఫ్ ఇది. ఏదైనా చిన్న అవంతరాలు వచ్చినా కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. శాంతి భద్రతల విఘాతం కలిగించకుండా ఉండండి. శాంతి భద్రత విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని చెప్పేసి ప్రభుత్వం పెద్దలే అంటారు. మనం చదువుకున్నాం, మనం కాబోయే టీచర్స్, వేరే ఆఫీసర్స్ అనుకున్న వాళ్ళు. కాబట్టి కుదిరే శాంతియుతంగా రిక్వెస్ట్గా వెళ్ళి అడగండి. మనం చూసే ఆ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం స్పందించాలి. ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు, తుది ఫలితాలు, డిఎస్సి అన్నీ ప్రకటించాలి. 1:3 పికప్ లిస్టు కూడా తీసి ఎమ్మటే ఈ దసరా లోపే పీఈటీలతోని నియామకాలు
అన్నీ కూడా డిఎస్సి 11,064 పోస్టులను కంప్లీట్ రిక్రూట్మెంట్ చేస్తే అందరికి కూడా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి విషయాలు అయితే ఈరోజు అప్డేట్ అయితే ఉన్నాయి. డిఎస్సి గురించి అప్డేట్ విషయాలు కనుక నా వరకు వస్తే మీకు ఖచ్చితంగా వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సో మచ్.